హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను తోటకూరతో ఏ విధమైన పప్పు మరియు ఆయిల్ లేకుండా కర్రీ ప్రిపేర్ చేసుకున్న చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. కర్రీని ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా, పోపు చేయకుండా ఎండుమిర్చితో ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తోటకూరను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్నగా తురుముకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి, అదేవిధంగా 2 పచ్చిమిర్చి, మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి, అదేవిధంగా సాల్ట్. ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని సాల్ట్ మరియు ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి వేగాక ఇందులో తోటకూర వేసుకోవాలి. చేసి చిన్న ముక్కలుగా తురుముకున్న తోటకూరను ఎండుమిర్చి మరియు ఉప్పు వేసి వేపుకున్న బౌల్లో వేసుకున్న ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా తోటకూరను మొత్తం కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్ మరియు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను, అదేవిధంగా 2 పచ్చిమిర్చిని ఇలా ఈ విధంగా చీలుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ బాగా మిక్స్ చేసి కలిపి దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు మగ్గనివ్వాలి. కర్రీ ప్రిపేర్ అవుతుంది. గ్యాస్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. తోటకూరలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆకుకూరల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని తోటకూరను మగ్గనివ్వాలి. తోటకూర కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఇందులో వాటరు ఎలా ఊరాయో. ఈ వాటర్ అన్నీ ఇనికేంత వరకు కర్రీని కుక్ చేసుకోవాలి. అందుకే ఈ కర్రీలో మనం ఎక్కువ వాటరు యాడ్ చేయకూడదు, ఇందులోనే వాటర్ ఊరుతాయి. చూడండి తోటకూర కర్రీ కుక్ అయింది. ఇప్పుడు పచ్చిమిర్చిని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ కారం మొత్తం ఈ తోటకూరకు పట్టే విధంగా ఈ పచ్చిమిర్చిని మరియు ఎండిన మిర్చిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి తోటకూర కర్రీ కుక్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes ఉంచుకొని దింపుకోవడమే. కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, కర్రీ ప్రిపేర్ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. అండి తోటకూర కర్రీ చాలా బాగా ప్రిపేర్ అయింది. అదేవిధంగా ఇది ఎంతో టేస్టీగా కూడా ఉన్నది. ఈ కర్రీ ప్రిపరేషన్కు నేను ఏ విధమైన ఆయిల్ మరియు పోపు వాడలేదు. వెనకటి పద్ధతిలోనే మన అమ్మమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసుకునే పద్ధతిలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్న. ఆయిల్ను అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పటికీ ఆయిల్ వేసుకొని రొటీన్గా చేసుకునే పద్ధతిలో కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. ఆయిల్ వాడడం లేదు కాబట్టి ఇది మన హెల్త్కు ఎంతో మంచిది. ఒకసారి తోటకూర కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది.